మిత్రులందరికీ జై శ్రీరామ్. ఈరోజు అష్టమి. కాలభైరవునికి ఎంతో ఇష్టమైన తిథి. ఆ స్వామిని పూజించిన వాళ్ళకి అనినిత్యము ఆ స్వామి కాపాడుతూనే ఉంటారు. అదీ కాక మొన్న వచ్చింది కాంతారా మూవీలో కూడా అసితాంగ భైరవాయ రురూర భైరవాయ చండ భైరవాయ క్రోధ భైరవాయ ఉన్మత్త భైరవాయ సంహార భైరవాయ అని అష్టభైరవ వర్ణన చేశారు. అష్టభైరవులు అంటే ఎవరు అంటే మనకి 8 దిక్కులు అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి అనే 4 మూలలు, 4 దిక్కులు. ఈ 4 దిక్కుల్ని రక్షిస్తూ ఉంటారు ఈ అష్టభైరవుడు. అలాగే భూమిలో ఆకాశ భైరవుడు, భూమిలో కాలభైరవుడు, ఆకాశం పైన ఆకాశ భైరవుడుగా స్వామి నిరంతరం దశ దిశలు రక్షిస్తూ ఉంటారు. అలాంటి స్వామిని మనం శీఘ్రంగా కరుణా కటాక్షం పొందాలంటే ఆదిశంకరాచార్యులు అందించిన కాలభైరవాష్టకం. కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభ కోపతాపనాశనం తీవ్రయాంతి కాలభైరవాంద్రి సన్నిధిం ధ్రువం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. చూడండి, ఆదిశంకరాచార్యులు ఎంత గొప్పవారు. ఆ చివరి ఫలశ్రుతిలోనే జ్ఞానముక్తి సాధనం, మనకి జ్ఞానం పెరుగుతుంది, ముక్తిని ఇచ్చే మార్గాన్ని కూడా ఆయన మనకి కల్పిస్తారు, అంటే ఒక మార్గాన్ని. అలాగే శోక మోహ దైన్య లోభ కోపతాప నాశనం, అంటే శోకం అంటే బాధ, మళ్ళీ మోహం దేని మీదైనా కోరిక, శోకమోహ దైన్యలోభ కోపతాపనాశనం అంటే కోపం కానీ దేని మీద ఏమైనా అన్నిటినీ ఇవన్నీ శూన్యము అనే ఒక భావన చెప్పేదే కాలభైరవ స్వరూపం. అదీ కాక నిరంతరం రక్షిస్తూ తీవ్రయాంతి కాలభైరవాంద్రి సన్నిధిం ధ్రువం అంటే కాశీపట్టణం. ఎవరు ఆయన? కాశీపట్టణానికి అధిపతి కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అలాంటి కాలభైరవుడు నిరంతరం మనం రక్షిస్తారు. అదీ కాక 8 శ్లోకాల్లో స్వామి యొక్క వర్ణన, స్వామి యొక్క విశిష్టతని చెప్పారు. రానున్న రోజుల్లో నేను పార్ట్స్ వైజ్ ఆ స్తోత్రాన్ని కథ చెప్తూ ఉంటాను.